ఒక కేవలం భారతదేశానికి మాత్రమే సొంతమైన ఒక కళ. మన పూర్వీకులు, మన మునులు, మన ఋషులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద, మన ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలకు మూలంగా నిలిచే సంపద ఈ యోగా ప్రపంచంలోకి ఏ దేశంలో కూడా లేదు. చాలా సంవత్సరాలుగా వింటూ ఉన్నాం యోగా గురించి, కానీ దీనికి ప్రాచుర్యం మాత్రం, ఇంత అద్భుతమైన యోగా కళకి ప్రాచుర్యం మాత్రం 11 సంవత్సరాల క్రితం కలిగింది. నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత వారి మొదటి నెలలోనే ఐక్యరాజ్య సమితికి ఒక ఉత్తరం రాసి యోగా వైశిష్టత గురించి, ప్రాశస్త్యం గురించి తెలియజేసి, యోగా కారణంగా జరిగే లాభాల గురించి, అది ఆరోగ్యపరంగా కానీ మానసిక పరమైన లాభాల గురించి ప్రపంచ ఐక్యరాజ్య సమితికి తెలియజేసి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకునేలాగా ప్రపంచ దేశాలను ఒప్పించాడు. ఒక్క వ్యక్తి ప్రయత్నం ఇవాళ 170 దేశాలకు పైగా యోగాని అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నారు.